Good morning, leaders. Good morning, అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సుప్రియ కళ్యాణ్ ప్రెసెంట్ బ్రాంజ్ లెవెల్లో ఉన్నాము. ఆ, మనం ఏదైనా సెషన్ తీసుకునే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటానండి. సో ముందుగా నాకు ఈ యొక్క మానవ జన్మని ఇచ్చినటువంటి భగవంతుడికి, అదే విధంగా నా యొక్క పేరెంట్స్ కి, సో గ్రేట్ అప్లైన్స్ అండి. సో మనకి స్కూల్లో అయితే టీచర్స్ ఉంటారు, ఇక్కడ మనకి అప్లైన్స్ అండ్ మెంటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సలహాలతోని మనం ఈ యొక్క బిజినెస్ లో ముందుకెళ్తాం కాబట్టి సో ప్రతి ఒక్క అప్లైన్ కి, మెంటర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ అండి. అండ్ స్పెషల్ గా చెప్పాలంటే ధనిల్ కుమార్ సార్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని స్టార్ట్ చేసి సో ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి నాలెడ్జ్ ఇస్తూ సో టీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. అదే విధంగా ఇంత పొద్దున అండ్ మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ సో ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతున్నారండి. సో ఉమాశంకర్ సార్, లహరి మేడం, సో అందరికీ కూడా గ్రాటిట్యూడ్ గా ఉంటానండి. సో వన్స్ అగైన్ మై సెల్ఫ్ సుప్రియ కళ్యాణ్. నా యొక్క బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి నేను ఒక కిరాణా స్టోర్ అనేది రన్ చేస్తానండి. సో ఎందుకంటే స్టడీ పరంగా అయితే డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ అయింది. మా సార్ కూడా డబుల్ పీజీ చేయడం జరిగింది. సో అందరికీ తెలిసిన విషయమే. ఆ చాలా వరకు స్టడీస్ అనేది చేస్తాం కానీ దానికి తగినటువంటి జాబ్స్ అనేవి మన చేతిలో ఉండవండి. సో ఒకరి కింద వర్క్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో చాలా రకాల బిజినెస్ అయితే టేకప్ చేస్తామండి. దాంతో పాటు సార్ వర్క్ చేస్తూనే బయట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూనే ఒక పార్ట్ టైం ఇక్కడ బిజినెస్ అనేది టేకప్ చేయడం జరిగింది. సో అదే విధంగా నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది పెట్టలేదండి. ఎందుకంటే బయట నెట్వర్క్ మార్కెటింగ్ లో మేము ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టి మోసపోవడం జరిగింది కాబట్టి సో ఎవరైనా నమ్మకం లేకుండానే ఇందులోకి రావడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా మేము కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసామండి. ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ నచ్చినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ మీటింగ్ 8% కంప్లీట్ అయిన తర్వాత మేము రండి సార్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. సో అప్పుడే కనెక్ట్ అవ్వడం జరిగిందండి. సో సార్ చేతుల మీదుగా 8% అయినప్పుడు మొదటిసారి ప్రతి ఒక్కరిని నేను కలవడం అనేది మీట్ అవ్వడం జరిగింది. సో అప్పుడే డిసైడ్ చేసుకున్నానండి. సో ఎవరికైనా సరే మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ నాకు ఒక్కటే కనెక్ట్ అయిందండి, టెస్ట్ మనీస్ అనేటివి. సో ఎంత చదువుకున్నాం, ఏం చేస్తున్నాం అనేది అక్కడ అర్థమైంది. నాకు క్లారిటీ అనేది వచ్చిందండి. సో ఏం చేసినా సరే ఈ యొక్క బిజినెస్ అనేది ఖచ్చితంగా చేయాలి, ఇక్కడ నిలబడి ఉంటే సక్సెస్ అవుతాం అని ఒక్కటే అర్థమైంది. సో మాకు గ్రేట్ మెంటర్స్, మాకు ఈ యొక్క బిజినెస్ ని పరిచయం చేసింది వీణా మేడం, దేవ్ సార్. సో వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్. సో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్లనో సో ఏ రీజన్స్ అయినా సరే వాళ్ళు బిజినెస్ లో లేరు. మాకు ఆ టాప్ అప్లైన్ గా ఉంటూ, మెంటర్ గా ఉంటూ మమ్మల్ని దేవేంద్ర సార్ అండ్ స్వరూప మేడం వాళ్ళు మమ్మల్ని ఈ యొక్క బిజినెస్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. సో స్పెషల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. నా యొక్క డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ కల్లా ఒక 50 మెంబర్స్ కోర్ టీమ్ రెడీ చేసుకోవాలి. వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని నెరవేర్చే దిశగా నేను వెళ్తాను ఖచ్చితంగా. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కమిట్మెంట్ గా చేస్తున్నామండి. సో అదే విధంగా 5 లక్ష అచీవర్స్ లో ఉండాలన్న గోల్ పెట్టుకొని వర్క్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్స్. సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి స్కిన్ కేర్ అండి. సరే, స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది కదా సార్? ఎస్ ఎస్ మేడం, ఓకే, కంటిన్యూ మేడం. ఓకే సార్, ఓకే లీడర్స్. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్, దాంతో పాటు
ఓకే సార్. సో సారీ లీడర్స్, సో స్కిన్ కేర్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి స్కిన్ కేర్లో భాగంగా నేను ప్రత్యేకించి మన యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సిఎన్టీని బేస్ చేసుకుని ఉంటాయండి. మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ కానీ ఏదైనా సరే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీని బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి అది మనకి సెల్స్ నుండి చాలా ఎన్నోవర్గా మనకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లీడర్స్, మన ఫేస్కి సంబంధించి మనం ఏమేమి యూజ్ చేస్తామంటే మెయిన్గా మన దగ్గర ఉన్నటువంటి వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి సెలబ్రేట్ యువర్ న్యాచురల్ బ్యూటీ విత్ అష్యూర్ స్కిన్ కేర్ కలెక్షన్ అండి. సో అష్యూర్లో మనకి భాగంగా ఇందులో ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయండి. సో చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ నేను తీసుకున్నవి చాలా మ్యాండేటర్ అండి. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్స్. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం లీడర్స్. సో స్కిన్ కేర్ అండి ఇక్కడ మనకి కావాల్సింది. సో దానికంటే ముందు మనం మాట్లాడుకుంటే కనుక స్కిన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా ఫేస్, స్పెషల్లీ ఫేస్ అంటే మనందరికీ కూడా సో ఎవరైతే బోర్న్ బేబీ అప్పుడే పుట్టినటువంటి పిల్లాడి దగ్గర నుండి కూడా సో పోలికలు ఎలా ఉన్నాయి ఏది అని చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అట్రాక్ట్ అయ్యేది ఫేస్. సో అద్దంలో మనల్ని మనం చూసుకున్నా కూడా ఫేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. సో ప్రతిరోజు మనం ఎదుటి వాళ్ళని చూసినా, చిన్న వాళ్ళైనా లేదంటే పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే ఎవరినైనా మనం ఐడెంటిఫై చేసేది ఫేస్ని కాబట్టి ఫేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఫేస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు కదా. సో అదే చాలామంది గ్లామర్ అనుకుంటారు. సో గ్లామర్ అంటే మరీ అంత సెలబ్రిటీస్ లాగా కాకపోయినా అట్లీస్ట్ నార్మల్గా ఉన్న ఫేస్నే కాస్త అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. మన శరీరంలో మన బాడీలో అందరికీ ఇష్టమైనటువంటి భాగం ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఫేస్ అండి. సో ఈ యొక్క ఫేస్కి సంబంధించి మనకి చాలా ఉందండి అసలు మాట్లాడుకోవాలంటే. సో అందం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, అందంగా ఉండాలని కోరుకుంటారు. సో ఫేస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని కూడా చెప్తూ ఉంటారండి చాలామంది. మన ఫేస్ చూసి కూడా మనం ఎలా ఉన్నాం, మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, మన మూడ్ ఎలా ఉంది అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. సో అంత ఇంపార్టెంట్ అనేది ఫేస్ మీద ఉంటుంది. సో మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది కూడా మన ఫేస్లో చూసి చాలామంది క్యాచ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే మన మనసులో ఏముందో కూడా ఫేస్ చూసి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అంటే ఫేస్ రీడింగ్ అంటారు. సో అంత గొప్పదండి ఫేస్. మన వయస్సును కూడా మనం ఫేస్ చూసి కూడా అంచనా వేయడం వచ్చు అనేది ఉంటుందండి. సో మన మొహాన్ని చూసి మన ఏజ్ అనేది క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫేస్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా మనం ఈ యొక్క బిజినెస్లో ఉన్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడాలి, వినబడాలి, నిలబడాలి. సో ముఖ్యంగా మాట్లాడాలండి. అంటే మన ఫేస్ వాల్యూ అనేది చాలా చాలా ముఖ్యం ఇక్కడ బిజినెస్లో మనకి. సో అంతేకాకుండా కాన్ఫిడెన్స్, మనం ఏది మాట్లాడాలన్నా ఏది చెప్పాలన్నా కూడా మన మీద మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులోనే మనకి ఫేస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉన్నట్లయితే మన ఫేస్ మనకి నచ్చినట్లయితే ఆటోమేటిక్గా డేర్ చేసి ముందుకు రాగలుగుతామండి. సో మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వినాలన్నా కూడా సో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండాలి. సో దానికి సంబంధించి ముఖానికి మనకి చాలా రకాల ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయండి. సో అందులో మినిమం ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పబోతున్నాను లీడర్స్, చాలా చాలా మ్యాండేటరీ. సో ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్స్ అండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిన్ కేర్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అండి. సో ఇది మన బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సో అయినప్పటికీ కూడా మళ్ళీ మనం తెలుసుకోవడంలో తప్పు లేదు లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్ అండి. సో ఫేస్ వాష్. సోప్ అనేది మనం అందరికీ తెలుసు, బాడీకి మాత్రమే యూజ్ చేయాలి, ఫేస్కి సోప్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫేస్ వాషే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సాఫ్ట్గా ఉంటుంది ఫేస్ కాబట్టి బాడీ మీద అప్లై చేసేటువంటి సోప్ అనేది అంత హార్డ్గా ఉంటుంది. ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ అవుతాయో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫేస్ వాష్ అనేది వాడాలి.
లేదంటే ఫేస్ అనేది డ్రైగా తయారవుతుంది లేడీస్ చాలా మందికి. సో జిడ్డుగా ఉంటుంది, కొంతమందికి డ్రైగా అవుతుంది. మరి మన యొక్క అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనుకున్నాం కదా లేడీస్, దీంట్లో ఏముందంటే క్యారెట్ అండ్ వేప అనేటివి ఉంటాయండి. సో వేప వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్కి అండ్ స్కిన్ని క్లియర్గా చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యారెట్ వచ్చేసి గ్లో అనేది పెంచుతుందండి. మన స్కిన్ పైన ఏదైతే గ్లో ఉంటుందో దాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. సో అన్ని రకాలైనటువంటి స్కిన్కి కూడా మన యొక్క ఈ యొక్క ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఆయిల్ స్కిన్ అంటే సో చాలామందికి ఆయిల్ స్కిన్ అనేది ఉంటుంది, దానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క ఫేస్ వాష్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఫర్ డే 2 to 3 టైమ్స్ అనేది ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు లీడర్స్. 2 నుండి 3 మినిమం 3 టైమ్స్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు లిక్విడ్, సో మన దగ్గర ఉండేటువంటి ఫేస్ వాష్లో ఉండేటువంటి లిక్విడ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. సో అది మసాజ్ చేస్తూ కనుక వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ అనేది ఇంకా గ్లో అనేది పెరుగుతూ ఉంటుందండి. సో ఫేస్ మీద ఉన్నటువంటి పింపుల్స్, చాలామందికి పింపుల్స్ వచ్చి మళ్ళీ పోతూ ఉంటాయి. దానికి ఉన్నటువంటి ఎప్పుడైతే పింపుల్స్ పోయిన తర్వాత కూడా పింపుల్స్ తాలూకు మచ్చలు అనేటివి ఫేస్ పైన ఉంటూ ఉంటాయండి. సో వాటిని కూడా 100% అనేది క్లియర్ చేసేస్తుంది. అదేవిధంగా లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే సో ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి ఫేస్ వాష్ అండి ఇది. సో ఫేస్ వాష్ అనేది మనకి ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు, ఆయిల్ స్కిన్, సో దీన్ని కంట్రోల్ చేస్తుంది. డ్రై స్కిన్ అనేది లేకుండా కాపాడుతుందండి. సో స్కిన్ ఎప్పుడు కూడా గ్లోగా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్గా క్యారెట్ వచ్చేసి ఏంటంటే ఆల్ఫా అండ్ బీటా కెరటిన్ అనేటివి కాల్షియంలో ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ యొక్క క్యారెట్లో ఉండేటివి బీటా కెరటిన్ ఉంటుంది, ఆల్ఫా ఉంటుంది కాబట్టి ఇవి మనకి వచ్చేటువంటి క్యాన్సర్ ప్రొటెక్షన్గా కూడా పనిచేస్తాయండి. సో సెల్స్ మీద పనిచేస్తాయండి. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా ఉంటుంది, చాలా జెన్యున్ ప్రోడక్ట్ కాబట్టి ఈ యొక్క క్యారెట్ అనేది మనందరికీ తెలుసు క్యారెట్ యొక్క ఉపయోగాలు. సో అది మనకి క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుందండి. సో రిచింగ్ విటమిన్ ఏ అండ్ వే ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేషన్ నుండి అదేవిధంగా మాయిశ్చరైజర్ని కంట్రోల్ చేసేలాగా ఇలాంటి కంటెంట్స్ అనేటివి క్యారెట్లో ఉంటాయండి. సో దాంతోపాటు డ్రైనెస్ నుండి కూడా కాపాడుతుంది మనకి. అదేవిధంగా క్యారెట్ ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో సో వాటిని కూడా క్లియర్ చేయడానికి చాలా అద్భుతంగా ఈ యొక్క క్యారెట్ అనేది పనిచేస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండ్ నీమ్ కదా. సో నీమ్ సీడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి, ఆయిల్ బీడ్స్ ఉంటాయి ఇక్కడ నీమ్లో వచ్చేసి. ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇక్కడ ప్రొటెక్షన్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తామండి. సో బయట ఉండేటువంటి చాలా రకాల పొల్యూషన్స్ అంటే చాలా ఉంటాయి మనకి తెలుసు. దానివల్ల చాలామంది ఫేస్ పైన ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, జిడ్డుగా ఉండే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఫేస్ వాష్ అనేది పనిచేస్తుందండి. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఫేస్ వాష్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్లో నీమ్ బీడ్స్ అనేటివి ఉంటాయండి. సో ఇది చిన్నగా ఉంటాయి. ఇవి కొద్దిగా ప్రెస్ చేసుకున్నట్లయితే కనుక మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు లైట్గా మసాజ్ చేస్తే కనుక అందులో ఉన్నటువంటి ఆ బీడ్స్లో ఉన్నటువంటి లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం 7 అవర్స్ వరకు కూడా, ఒక 7 గంటల వరకు కూడా మనం ఫేస్లో నుండి ఆయిల్ అనేది కనిపించకుండా చేస్తుందండి. సో అంత క్లారిటీగా ఉంచుతుంది మన ఫేస్ని, క్లియర్గా చాలా ఫ్రెష్గా ఉంటాము. సో ఆయిల్ బీడ్స్ అనేవి చాలా బెటర్గా పనిచేస్తాయండి. సో కింద నుండి చిన్న దగ్గర నుండి రబ్ చేస్తూ వెళ్ళాలండి. అది ఫేస్ వాష్ అయినా ఏదైనా సరే ఫేస్కి ఇచ్చే ట్రీట్మెంట్లో భాగంగా సో అది ఏదైనా సరే కింది నుండి పైకి అనేది అప్లై చేస్తూ ఉండాలి. సో అది ఫేస్ వాష్ చేసినా కూడా అదే విధంగా చేయాలండి. చిన్న దగ్గర నుండి పైకి రబ్ చేస్తూ మనం లైట్గా మసాజ్ చేస్తున్నట్లుగా చేసి కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఒక సర్కిల్ లాగా లైట్గా మసాజ్ అనేది చేయాలండి. సో ఈ విధంగా మనం చేస్తూ కనుక వాష్ చేసుకున్నట్లయితే చాలా క్లియర్గా ఉంటుందండి. ఫేస్ వచ్చేసి బ్లెమిష్నెస్ అంటే చాలా వరకు కూడా ముడతలు రాకుండా చూస్తుంది. దాంతోపాటు మాయిశ్చరైజర్గా కూడా ఈ యొక్క ఫేస్ వాష్ అనేది మనకు ఉంటుందండి. సో క్యారెట్ అండ్ నీమ్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఫేస్ మీద ఉన్నటువంటి
డార్క్ సర్కిల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి అండ్ తగ్గిస్తుందండి. సో మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చలు కూడా, కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్లోగా పనిచేస్తుంది, పర్మనెంట్గా పనిచేస్తుంది కాబట్టి మనం ఏది తీసుకున్నా సరే రిజల్ట్ అనేది కాస్త స్లోగా ఉంటుంది, బట్ అది పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది లీడర్స్. సో స్టార్టింగ్లో నచ్చకపోవచ్చు చాలామందికి, ఈవెన్ నేను కూడా అదే విధంగా అనుకున్నాను. సో అదేంటంటే ఫేస్కి పోషణ కావాలి, మరియు మన స్కిన్ని కాపాడుకోవాలంటే ఈ యొక్క క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. సో ఫస్ట్ అనేది నచ్చదు, బట్ ఒక 10 to 15 డేస్ కనుక రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అనేది మనకి చాలా నచ్చుతుందండి. అంటే మన లోపల ఉన్నటువంటి స్కిన్ పొర నుండి మనకి ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఇది వర్క్ అయితే 100% ఉంటుందండి. సో ఇది ఇంత అద్భుతమైనటువంటి ఫేస్ వాష్ అనేది మనకి అందుబాటులో ఉంది. సో ఇది యాక్టివేటింగ్ అంటే ఇలా 3 టైప్స్ ఇలా ఉంటాయండి, 3 టైప్స్. సో ఫస్ట్ 10 to 15 డేస్ వరకు కొంచెం టైం అనేది పడుతుందండి. ఆ తర్వాత మాత్రం ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది. మనం అదేవిధంగా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా సరే వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కాకుండా ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ అనేది గ్లో అనేది వస్తుందండి. సో వెంటనే కనిపించదు, బట్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ తర్వాత అష్యూర్ క్లారిఫైయింగ్ స్క్రబ్ అండి. సో చూడడానికి సేమ్గా ఉంటాయండి, బట్ ఇది స్క్రబ్. సో చాలామందికి తెలియదండి, సో నేను కూడా యూజ్ చేయలేదు, బట్ ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. సో ఫేస్ వాష్ ఎప్పుడైతే చేసుకుంటామో ఫేస్ వాష్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసిన తర్వాత మాత్రమే స్క్రబ్ అనేది వాడాలండి. సో ఎలాగో స్క్రబ్ చేస్తున్నాం కదా అనేసి ఫేస్ వాష్ చేయకుండా ఉండకూడదు. సో అసలు ఫేస్కి మసాజ్ అయినా లేదంటే ఫెయిర్నెస్ క్రీమ్ కానీ ఏదైనా రాయాలన్నా సరే, బీబీ క్రీమ్ రాయాలన్నా ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేయాలండి. సో ఎలాగో స్క్రబ్ చేస్తున్నామని చాలామంది సో వాష్ చేసుకోకుండానే స్క్రబ్ అనేది చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో తుడవకూడదండి. సో మనం ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో తుడవకుండా ఫేస్ పైన తడి అనేది ఉంటుందండి. ఆ తుడవకుండా ఉన్న ఫేస్ మీదనే 2 to 3 టైమ్స్ వేళ్ళ పైన లిటిల్ ఫింగర్స్ తీసుకొని 2 నుండి 3 వేళ్ళతోనే స్క్రబ్ అనేది చేసుకోవాలండి. సో ఈ స్క్రబ్ అనేది ఒక 5 మినిట్స్ మినిమం చేయాలండి. ఒక రింకిల్స్ లాగా వేళ్ళని తిప్పుతూ చేస్తూ ఉండాలి. సో ఇది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఇందులో ఉండేటువంటి బాల్స్ ఉంటాయండి. సో బాల్స్ లాంటివి ఎప్పుడైతే చిన్న చిన్నగా ఉంటాయి అవి పగులుతాయి. సో అవి ఏంటంటే ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ ఏదైనా ఉంటే దాన్ని ట్యాన్ కానీ క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి చాలామందికి అంటే డ్యామేజ్ ఉంటుందండి స్కిన్. సో దాన్ని కూడా క్లియర్ అనేది చేస్తుందండి. ఒక మంచి నరిష్మెంట్గా కూడా ఒక స్క్రబ్ అనేది పనిచేస్తుందండి. స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ పైన గ్లో అనేది వస్తుంది, దాంతోపాటు సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలాగని గట్టిగా కాకుండా జస్ట్ స్కిన్ పైన ఏదైతే స్క్రబ్ చేస్తూ ఉంటామో చాలా స్మూత్గా స్క్రబ్ చేయాలండి ఫేస్ అనేది. సో ఎందుకంటే గట్టిగా స్క్రబ్ చేస్తే కనుక స్క్రాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చాలా స్మూత్గా స్క్రబ్ అనేది చేయాలండి. సో ఫేస్ మీద లేయర్స్ అనేటివి ఉంటాయి లీడర్స్, 7 రకాలు. సో ఈ లేయర్స్ మనకి తడి మీదనే స్క్రబ్ చేసుకుని మెల్లిగా టవల్తో రబ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఏం చేస్తామండి, ఫేస్ వాష్ చేసుకున్నాము, ఆ తర్వాత టవల్తో తుడవకుండానే స్క్రబ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత కూడా నెక్స్ట్ వచ్చేసి జస్ట్ వాష్ చేయకూడదండి, జస్ట్ ఆ టవల్తో రబ్ చేయాలి. సో జస్ట్ క్లీన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫేస్ వాష్ చేయకుండానే స్క్రబ్ తర్వాత క్లీన్ చేసేసుకొని టవల్తో మసాజ్ క్రీమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. సో అష్యూర్ క్లారిఫైయింగ్ మసాజ్ క్రీమ్.
సో ఫేస్ మసాజ్ క్రీమ్ అండి. సో చూడ్డానికి ఒకే రకంగా ఉంటాయండి. సో స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. సో ఫస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫేస్ పైన తడి ఏదైతే ఉంటుందో అది తొడవకుండానే దానిపైన స్క్రబ్ అనేది చేసాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ వాష్ చేయకుండానే జస్ట్ మసాజ్ క్రీమ్ అనేది తీసుకొని చక్కగా మసాజ్ చేయడం వల్ల ఇది ప్రెస్ చేయకూడదండి. చాలా 2 వేళ్ళతో చాలా స్లోగా అనేది ఫింగర్స్తో తిప్పుతూ ఉండాలి మసాజ్ అనేది. సో ఇలా ఇందులో ఉండేటువంటి యాంటీ ఫంగల్ గుణాలు ఏవైతే ఉంటాయో సో అవి మనకి ఏజ్డ్ లక్షణాలు అనేటివి రాకుండా చూస్తాయండి. అదేవిధంగా యాంటీ ఫంజింగ్ లక్షణాలు అనేటివి ఉంటాయి ఇందులో ఉన్నటువంటి ఇంక్లూడ్ చేస్తుంటాయి కాబట్టి వ్రింకిల్స్ అనేటివి రాకుండా ఉంటాయండి. సో స్కిన్ పై పొర ఏదైతే ఉంటుందో దాని యొక్క గ్లో అనేది చాలా పెంచుతూ ఉంటుందండి. సో మనకి సాఫ్ట్నెస్ కూడా అండ్ ఇక్కడ సాఫ్ట్నెస్ అనేది మనకి ఇక్కడ సాఫ్ట్గా ఉంటుందండి మన యొక్క ఫేస్ అనేది ఈ యొక్క మసాజ్ క్రీమ్ వల్ల. అదేవిధంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఉంచుతుంది మసాజ్ అనేది. సో 2 to 3 మినిట్స్ అనేది చాలా మినిమం అనేది మనం మసాజ్ చేయాలండి. సో ఆ తర్వాత మనం మళ్ళీ శుభ్రంగా వాటర్తో ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసామండి, ఫేస్ వాష్ చేసాము. ఫేస్ వాష్ తర్వాత స్క్రబ్ చేసాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మసాజ్ చేసాము. సో ఆ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ అనేది టవల్తో తుడుచుకొని తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేయాలండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ యొక్క ఫేస్ ప్యాక్ అనేది మనకి ఇట్స్ ఎవ్రీడే సీక్రెట్ అని చెప్పుకోవచ్చండి. సో అలాంటి ప్రతిరోజు యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. బట్ వీక్లీ 2 టైమ్స్ అనేది ఈ యొక్క ఫేస్ ప్యాక్ అనేది మనం యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ మనం చెప్పుకున్నాము ఫేస్ వాష్, తర్వాత స్క్రబ్, తర్వాత మసాజ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయాలండి. సో అష్యూర్ ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. సో చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి బట్ ఇది మనకి యొక్క ఫేస్ ప్యాక్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కంటికి అనేది తగలకుండా మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలండి. ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ అనేది కనబడకుండా ఫేస్ అంతా నీట్గా మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా అప్లై చేసేసుకోవాలి. ఈ యొక్క ఫేస్ ప్యాక్లో మనం చాలామంది చూస్తాము పార్లర్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడ మినిమం ఎంత అమౌంట్ అనేది అవుతుంది అనేది తెలుస్తుంది లీడర్స్. సో అదేవిధంగా మనకి చాలా తక్కువ కాస్ట్లో ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. సో ఇది మన స్కిన్ని చాలా లోతుగా శుభ్రం చేస్తుంది. అదేవిధంగా సహజమైనటువంటి పదార్థాలు అనేటివి ఇందులో ఉంటాయండి. సో అందులో చూసుకుంటే చర్మం యొక్క మృత కణాలను స్కిన్ లోపల నుండి శుభ్రం చేస్తుందండి. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి ముల్తాన మట్టి అండ్ బార్బరీతో దీన్ని తయారు చేస్తారు. కాబట్టి ఇది మనకి ఎంత బ్యూటీ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ముల్తాన మట్టి అనేది తెలుసండి. సో మన స్కిన్కి మేలు చేసేటువంటి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేటివి ముల్తాన మట్టిలో ఉంటాయి. సో ముల్తాన మట్టి లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేటివి ఉండయండి. సో చర్మానికి మేలు చేసేటువంటి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేటివి సహజంగా ఇక్కడ ఉంటాయి కాబట్టి సో అలాంటి ముల్తాన మట్టితో ఈ యొక్క ఫేస్ ప్యాక్ అనేది తయారు చేయడం అనేది జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే దాదాపు మనకి పాకిస్తాన్లో నుండి ఎక్కువగా లభిస్తూ ఉంటుందండి. అక్కడ ఉండేటువంటి ముల్తానా అనే ప్లేస్లో ఇది ఉంటుంది కాబట్టి చాలా వరకు దీన్ని ముల్తానా మట్టి అని పిలుస్తూ ఉంటారు. సో దీంట్లో వచ్చేసి మనకి మెగ్నీషియం, గ్యాట్స్, సిలికాన్, ఐరన్, కాల్షియం, సో డోలమైట్ ఇలా చాలా రకాలైనటువంటి ఖనిజాలు అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయి లీడర్స్. ఈ యొక్క మట్టి ఎక్కువగా చాలా వరకు పౌడర్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా వైట్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్ అండ్ లైట్ గోధుమ రంగులో ఇది ఎక్కువగా లభిస్తూ ఉంటుందండి.
సో మెయిన్గా వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే మన స్కిన్ పైన కానీ జుట్టు పైన కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో చాలా మంది కూడా జిడ్డు అంటే మన ఫేస్ మీద ఉన్నటువంటి జిడ్డు అనేది తీసేసుకుంటుంది. దాంతోపాటు సాధారణంగా మట్టికి పీల్చే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ముల్తాన మట్టి కాబట్టి మన ఫేస్ పైన అప్లై చేయగానే ఫేస్ మీద ఏదైతే జిడ్డుగా ఉంటుందో సో దాన్ని మనం లాగేసుకుంటుందండి. సో ఫేస్ మీద ఉన్నటువంటి ఆయిల్ అనేది తీసేస్తుంది అండ్ స్కిన్ పైన ఉన్నటువంటి రంధ్రాలని అంటే క్లాట్స్ లేకుండా చేస్తుందండి. సో చర్మం పైన ఉండేటువంటి పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేటివి ఈ యొక్క ముల్తాన మట్టిలో ఉన్నాయండి. ఒక మంచి ఔషధంగా కూడా ఇది మనకు పనిచేస్తుంది. సో అదేవిధంగా బ్లాక్ ఉన్న వాళ్ళైతే కొంచెం గ్లో అనేది వస్తుందండి ఫేస్ అనేది. సో ఉన్న ఫేసే గ్లోనెస్నెస్ అనేది తీసుకొస్తుంది. అదే తెల్లగా ఉన్న వాళ్ళైతే మరింత కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. సో స్కిన్ పైన ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో మృత కణాలను తొలగిస్తుందండి. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి బార్బరీ. సో ఈ యొక్క బార్బరీ కూడా ఉంటుందండి ఇందులో ఫేస్ ప్యాక్లో వచ్చేసి. సాధారణంగా ఏంటంటే దీన్ని బ్లాక్ ఇది బార్బరీ వల్గరీస్ అంటారండి దీని యొక్క నేమ్ వచ్చేసి. ఇది డార్క్ ఎరుపు అంటే చాలా రెడ్డిష్ కలర్లో ఉంటుంది. సో ఇది మనకి సాధారణంగా ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుందండి ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల ప్లేసెస్లో ఇవి అందుబాటులో ఉన్నాయండి. సో ఎందుకంటే ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నింటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సాంప్రదాయ వైద్యంలో కూడా దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది ముఖ్యంగా చూసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటుందండి. సో మనకి టీత్కి పళ్ళకి సంబంధించిన సమస్యలైనా లేదంటే పింపుల్స్కి ఒక మంచి చికిత్స లాగా ఇది పనిచేస్తుందండి. సో ఈ యొక్క బార్బరీ యొక్క బెనిఫిట్స్ ఏంటని చూసుకున్నట్లయితే ఇందులో చాలా రకాల అధికమైనటువంటి పోషకాలు ఉంటాయండి. సో పిండి పదార్థాలైనా ఫైబర్ అయినా అదేవిధంగా విటమిన్స్ ఖనిజాలు అనేటివి చాలా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి సో చాలా అద్భుతంగా విటమిన్ సి యొక్క మూలం అండి. సో ఇది సెల్యులార్ని రక్షిస్తుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అదేవిధంగా బార్బెరీస్ అండ్ జింకు, మాంగనీసు, రాగి ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉంటాయి కాబట్టి ఇది మనకి చాలా ఇమ్యూనిటీగా కూడా చాలా రకాల వ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రకాశవంతమైనటువంటి ఎరుపు రంగు సో యాంటోసైనస్ నుండి కూడా ఇది వస్తుందండి. సో ఇది మెదడు అండ్ గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచేటువంటి మొక్క. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్సే మనకి ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి అవి సప్లిమెంట్సే కావచ్చు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా సరే బయట అయితే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ఫీవర్ అనేది తగ్గిపోతుంది. బట్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సప్లిమెంట్ అయినా ప్రోడక్ట్ అయినా కూడా సైడ్ ఎఫెక్ట్ కాకుండా చాలా సైడ్ బెనిఫిట్స్ అనేటివి ఇస్తాయండి. సో అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ అండి. చాలా మంచి ప్రోడక్ట్స్ తోటి మా యొక్క సప్లిమెంట్స్ అయినా ఏదైనా పనిచేస్తూ ఉంటుందండి. సో స్కిన్ కేర్లో చూసుకున్నట్లయితే మనకి ఒక ఫేస్ వాష్లో ముల్తానా మట్టి అండ్ బార్బరీతో దీన్ని తయారు చేస్తారండి. సో ఇది మనకి బార్బరీ వచ్చేసి స్పెషల్గా చెప్పాలంటే క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది ఏంటంటే మనకి స్కిన్ పైన ఉన్నటువంటి అంటే ఏదైనా మచ్చలు లాంటివి ఉంటే దానికి యాంటీ ఆక్సిడెంట్స్గా పోరాడుతుంది. అదేవిధంగా సో డ్యామేజ్ చేసేటువంటి సెల్స్ పైన కూడా ఇది చాలా అద్భుతంగా పోరాడుతుందండి. సో మన స్కిన్ అనేది చాలా ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకున్నట్లయితే క్యాన్సర్ అనేది వస్తుందండి చాలా మందికి కూడా. సో సెలబ్రిటీస్కి చూసుకున్నట్లయితే క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. అది స్కిన్ బయట వాళ్ళు యూజ్ చేసేటువంటి మేకప్ ద్వారా కావచ్చు. సో ఇలాంటి వాటి నుండి చాలా వరకు క్యాన్సర్ని తగ్గించుకోవచ్చండి. రోగనిరోధక శక్తి అనేది చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా మనం ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల సో ఇది ఆల్కలైడ్స్ నుండి మరియు ఆర్గాన్స్ సో ఎలాంటి యాసిడ్స్ అనేటివి ఉంటాయంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్ చేసేటువంటి ఇవి మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి దీంట్లో సో మన ఫేస్ పైన చాలా మందికి మొటిమలు అనేటివి వస్తాయండి. ఈ యొక్క పింపుల్స్కి కూడా చాలా
అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క ఫేస్ వాష్ అనేది. ఇది ఎర్రటి గడ్డలు చాలా మందికి చిన్న చిన్న స్పాట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో పింపుల్స్ లాగా గడ్డల్లాగా చిన్న చిన్నగా ఏర్పడతాయి. అవి పింపుల్స్ కాదండి. సో వాటి మీద కూడా ఇది చాలా అద్భుతంగా ఈ యొక్క ఫేస్ ప్యాక్ అనేది పనిచేస్తుందండి. సో అండ్ ఇన్ఫెక్షన్తో పోరాడడానికి కూడా ఇది చాలా సహాయపడుతూ ఉంటుంది. సో ఇది పరిశోధనలు కూడా చేస్తున్నారండి దీనిపైన. ఒక ప్యాక్ వచ్చేసి మనకి మంత్లీ 2 to అంటే వీక్లీ 2 times పెట్టుకున్నా కూడా ఇక ఫేస్ వాష్ అనేది ఫేస్ ప్యాక్ అనేది వారానికి 2 సార్లు పెట్టుకున్నా సరే 2 నుండి 3 సార్లు యూజ్ చేయొచ్చండి. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి మినిమం 2 months అనేది 2 to 3 months అనేది వచ్చేస్తుందండి. మన స్కిన్ పైన ఏదైతే ట్యాన్ ఉందో దాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా పార్లర్కి వెళ్ళే వాళ్ళు చాలామందికి బెటర్గా అంటే చాలామంది పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ సో వాళ్ళ స్కిన్ని పాడు చేసుకుంటున్నారు. క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి కాబట్టి మన దగ్గర ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసి చాలా న్యాచురల్గా గ్లోగా ఉండవచ్చండి. సో ఇది చాలా వరకు కొంచెం చిక్కగా ఉంటుంది. సో కంఫర్ట్గా లేని వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఈ యొక్క ఫేస్ ప్యాక్లో పచ్చి పాలు లేదంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసి ఆ ఫేస్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇది ఏ విధంగా అంటే ఐస్ క్లోజ్ చేసి మినిమం ఒక 20 minutes అనేది ఫేస్ పైన అదే విధంగా ఉంచాలండి. సో రోజ్ వాటర్ కానీ లేదంటే కీర ముక్క కానీ తడిపి అంటే కీరా కానీ లేదంటే రోజ్ వాటర్ని కాటన్తో తడిపి కానీ కళ్ళపైన పెట్టుకొని అది ఫేస్ అనేది కదలకుండా ఒక 20 minutes అనేది అదే విధంగా అప్లై చేసుకొని ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫేస్ ప్యాక్ తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కిన్ కేర్లో భాగంగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ క్రీమ్ అండి. సో మనం ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ తర్వాత క్రీమ్స్ అనేటివి యూజ్ చేయాలి. సో అక్కడికి క్లీన్ అనేది అయిపోతుందండి. సో ఈ పని ఇప్పుడు చేయాలంటే ఎక్కువ వరకు నైట్ టైంలో అండి 8 to 8:30 వరకు మనం ఎప్పుడైతే పడుకుంటామో ఆ టైంలో ఇది ఖచ్చితంగా అప్లై చేయాలండి ఈ యొక్క నైట్ క్రీమ్ అనేది. సో అందరూ కూడా యంగ్గా ఉండాలని అనుకుంటారు చాలా వరకు. సో మనం జుట్టుకైతే ఏం చేస్తామంటే కలరింగ్ అనేది వేసుకుంటాము. బట్ ఫేస్కి మాత్రం ఈ యొక్క ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నైట్ క్రీమ్ అనేది. సో తాలకు రంగు వేయడంతో పాటు జుట్టు కూడా ఫేస్లో కూడా మన ఏజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫేస్ అనేది ఏజ్ తక్కువగా కనిపించాలంటే ప్రతి ఒక్కరు కూడా 40+ వచ్చాక ఖచ్చితంగా ఈ యొక్క నైట్ క్రీమ్ అనేది అప్లై చేయాలండి. సో డే టైంలో అయితే ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఉంటుంది మనకి. అది నైట్ టైంలో అయితే ఈ యొక్క నైట్ క్రీమ్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలండి. సో నైట్ ఎప్పుడైతే మనం నైట్ టైంలో పడుకోబోయే ముందు ఈ యొక్క ఫేస్లో వచ్చేటువంటి మార్పులు అనేవి డే టైం కంటే కూడా నైట్ టైంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో పడుకొని లేస్తే ఫేస్ అనేది గ్లో వస్తుందని చెప్తూ ఉంటారు చాలామంది. సో పడుకున్న తర్వాత వచ్చే మార్పులు అనేవి ఎక్కువ ఉంటాయండి ఫేస్ మీద. ఈ యొక్క నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకుని పడుకుంటే సో రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయాలండి. సో రిజల్ట్ రావాలంటే మాత్రం మనం డైలీ బ్రష్ ఏ విధంగా చేసుకుంటామో సో నైట్ క్రీమ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలండి. ఇది మాకు లైవ్ రిజల్ట్ అండి. సో ఒక మేడం మాకు తను స్కూల్ ప్రిన్సిపల్ అనిత మేడం గ్రేట్ లీడర్ మా టీంలో. తను ఓన్లీ నైట్ క్రీమ్ ఒక్కటే కనెక్ట్ అయ్యి ఒక బిజినెస్ అనేది చేస్తుందండి. సో ఇప్పుడు 12%లో ఉంది. సో తనకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తే ఒక మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చండి. సో డైలీ ఇది కంపల్సరీ చేయాలండి. సో స్క్రబ్ కావచ్చు, అదేవిధంగా మసాజ్ కావచ్చు, ఇవి రెగ్యులర్గా చేయకపోయినా పర్వాలేదు కానీ నైట్ క్రీమ్ అనేది ఫేస్ వాష్ అండ్ నైట్ క్రీమ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా ఫెయిర్నెస్ క్రీమ్ అండి. సో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఇది. సో బయట అయితే మనం ఏం చేస్తామంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో అందరికీ తెలుసు బిఫోర్ వెస్టేజ్లోకి రాకముందు నేను కూడా యూజ్ చేశానండి. సో అవేంటంటే మనకు బయట దొరికేటివి జంతువుల యొక్క కళేబరాల నుండి సో వాటి నుండి వచ్చేవి తయారు చేస్తున్నారు. సో మన దగ్గర ఉండేటువంటి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మచ్చలు ఫేస్ పైన
స్కిన్కి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అనేది చేస్తుందండి. సో ఇది మన స్కిన్కి ఒక మళ్ళీ పునరుజ్జీవనం అనేది ఇస్తుందండి. సో చాలా అద్భుతమైనటువంటి క్రీమ్. సో ఇందులో ఉండేటువంటి ఫేస్ మీద ఏదైతే మచ్చలు ఉంటాయో అండ్ మెలనిన్ ఉత్పత్తి అనేది పెంచుతుందండి. సో స్కిన్ని మళ్ళీ గ్లో అనేది చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. పునరుజ్జీవనం అంటూ ఉంటారండి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు స్కిన్ లోపల నుండి మనకి గ్లో అనేది తీసుకొస్తుందండి. చాలా క్లియర్గా స్వచ్ఛమైనటువంటి స్కిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో సున్నితంగా ఉంటుందండి. సో పొడి చర్మం కోసం అది మనకి ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకైనా సో ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేయొచ్చండి. ఇదేంటంటే యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు అనేటివి ఉంటాయి దీంట్లో. మల్బరీస్ అండ్ ఇక్కడ ఉండేటువంటి చాలా వరకు కూడా మనకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇది ఆరోగ్యంగా కనిపించేలాగా చేస్తుంది. మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంచుతుంది. మనకి బయటకు వెళ్తే కూడా సన్ నుండి వచ్చేటువంటి కిరణాలు, సూర్యకిరణాలు ఏవైతే ఉంటాయో సో వాటి నుండి కూడా మనకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. సో ప్రొటెక్టింగ్గా ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి మరియు విటమిన్ ఈ సహా మనకి స్కిన్కి అవసరమయ్యేటువంటి ప్రతి ఒక్కటి ఇందులో ఇలాంటి పోషకాలు ఉంటాయండి. సో డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే మెలనిన్ సో సన్ నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుండి రక్షిస్తుంది. సో డార్క్నెస్ కావచ్చు, డార్క్ స్పాట్ కావచ్చు, సో మన స్కిన్ పైన ఉన్నటువంటి లేయర్స్ సో అందులో ఉండేటువంటి రంధ్రాల నుండి చాలా క్లియర్గా ఉండేలాగా మన స్కిన్ అనేది ఏజ్ అనేది తక్కువగా కనిపించేలాగా చేస్తుందండి. ఇది సహజంగా మనకి అందాన్ని ఇస్తుంది. సో ఇది రెగ్యులర్గా కూడా మనం యూజ్ చేయాలండి ఖచ్చితంగా. సో మెయిన్గా చూసుకుంటే సన్ నుండి వచ్చేటువంటి యూవీ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఫేస్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. సో బయట ఏం చేస్తామంటే సన్ స్క్రీన్, మాయిశ్చరైజరు సో ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నామంటే పొల్యూషన్. సో మెయిన్గా చూసుకుంటే పొల్యూషన్ అండి. సో మన యొక్క బయట ఉండేటువంటి వాతావరణానికి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కానీ మన దగ్గర ఉండేటువంటి వెస్టైల్లో ఉండేటువంటి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో సో ఇది ఒక్కటి యూజ్ చేస్తే చాలండి. సో ఇది ప్రొటెక్టివ్గా, మాయిశ్చరైజర్గా, వైటనింగ్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో డైలీ మనం ఖచ్చితంగా ఇది డే టైంలో మనం అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. సో ఇది లోపల మన స్కిన్ లోపల ఉండేటువంటి రంధ్రాలు సో ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తుందండి. సో స్కిన్ లోపల ఉండేటువంటి మలినాలు ఏదైతే స్టార్టింగ్లో కూడా ఇది కూడా సేమ్ అండి. సో స్టార్టింగ్లో నచ్చకపోవచ్చు, బట్ ఎందుకంటే నచ్చదు ఎందుకు అంటే మనం ఏదైనా అప్లై చేస్తే కనుక వెంటనే గ్లోగా తెల్లగా కనిపించాలనుకుంటారు. అది నిజంగా రాంగ్ అండి. మనం కనుక ఈ యొక్క ఫెయిర్నెస్ క్రీమ్ ఎప్పుడైతే అప్లై చేస్తామో స్టార్టింగ్ ఒక 1 మంత్ వరకు కూడా సో మన స్కిన్ లోపల ఏదైతే బ్లాక్ స్పాట్స్, డల్నెస్ అనేది ఉంటుందో సో వాటన్నింటినీ కూడా స్కిన్ బయటికి లాక్కొస్తుందండి. సో దానివల్ల మన ఫేస్ అనేది బ్లాక్ అవుతుంది. చాలామంది నా ఫేస్ బ్లాక్ అయింది, ఈ యొక్క క్రీమ్ అనేది పడట్లేదు అనుకుంటారు. కానీ మన లోపల ఏదైతే స్కిన్ లోపల ఉండేటువంటి బ్లాక్నెస్ కూడా ఈ యొక్క ఫెయిర్నెస్ క్రీమ్ అనేది బయటికి లాక్కొస్తుంది. సో దానివల్ల ఫేస్ అనేది స్టార్టింగ్ బ్లాక్ ఉంటుంది, బట్ ఒక 1 మంత్ తర్వాత కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చండి. సో ఇది మనకి చాలా ఇన్నోర్గా స్కిన్ లోపల నుండి మనకి పనిచేస్తుంటుంది కాబట్టి సో మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఏదైనా సరే రిజల్ట్ రావాలంటే మినిమం 3 మంత్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. బయట మనం చూస్తుంటామండి చాలా రకాల పొల్యూషన్. సో దీని ఫేస్ వాష్ తర్వాత కూడా మనం కంపల్సరీ రెగ్యులర్గా ఈ యొక్క ఇది కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. సో బయట పెట్రోలు, డీజిల్, పొగ ఇలా చాలా రకాలైనటువంటి పొల్యూషన్ ఉంది కాబట్టి వాటన్నింటి నుండి రక్షించుకోవాలంటే మనం ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయాలండి ఈ యొక్క ఫేస్ వాష్ తర్వాత. అదే బయట చూసుకున్నట్లయితే చాలా రకాలండి. సో చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో వైట్గా ఉండడానికి, బ్రైట్గా కనిపించడానికి ఒకటి పెట్టుకుంటారు, సన్ స్క్రీన్ అని ఒకటి పెట్టుకుంటారు, మాయిశ్చరైజింగ్గా ఉండాలని ఒకటి,
ఇలా 3-4 రకాల ప్రోడక్ట్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారండి ఫేస్ మీద. సో అలాంటివన్నీ పెట్టనవసరం లేదు. కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఒక్కటి యూజ్ చేస్తే అది మనకి ప్రొటెక్టివ్గా ఉంటుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది, వైటనింగ్. సో ప్రతి ఒక్క దానికి సింగిల్ ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చండి. ఈ యొక్క క్రీమ్ ఒక్కటి యూజ్ చేస్తే ఇవన్నింటి నుండి మనం రక్షించుకోవచ్చు. గ్లో అనేది పెరుగుతుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఫేస్ క్రీమ్ అనేది మనకు అందుబాటులో ఉందండి. అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. సో ఇది మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండి, అష్యూర్ బాడీ టాల్క్ ఫర్ మన్ అండ్ ఉమెన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది 2 రకాల ఫేస్ పౌడర్స్ అనేటివి మనకు ఉన్నాయండి. ఎల్లో ఒకటి, ఎల్లోది వచ్చేసి లేడీస్కి అండి, ఇది కాస్త స్మూత్గా ఉంటుంది. సో బ్లూ కలర్ అనేది జెంట్స్కి అండి. సో వాళ్ళ యొక్క స్కిన్ అనేది కాస్త హార్డ్గా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ లేడీస్కి, అండ్ బ్లూ కలర్ వచ్చేసి జెంట్స్కి ఇది యూజ్ చేయాలండి. సో ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, బట్ ఇది కాస్త ఎల్లో అనేది కాస్త స్మూత్గా ఉంటుంది. సో ఇది మనకు ఫేస్ పైన పౌడర్ వేసుకున్న ఫీలింగ్ కూడా రాదండి. సో ఫేస్ మీద రాసినట్టు కూడా మనకు అస్సలు కనిపించదు, ఎందుకంటే స్కిన్ పైన ఉండేటువంటి హోల్స్ రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ స్టోర్ అయిపోతుంది కాబట్టి చాలామందికి కూడా ఈ యొక్క ఎంత రాసినా కూడా ఇది కనిపించదు ఫేస్ పైన. సో అసలు పౌడర్ అనేది పుట్టింది ఎందుకంటే చాలామంది నేను ఎలాంటి ప్రోడక్ట్స్ పౌడర్ కానీ యూజ్ చేయను అనుకుంటారు, బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పౌడర్స్ అనేటివి యూజ్ చేయాలండి. సో మనకు పౌడర్ పుట్టింది మనకి బ్యూటీ కోసం కాదు, ప్రొటెక్షన్ కోసం. సో పౌడర్ తయారైంది కూడా ఒక మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది కాబట్టి చాలా వరకు మనకు బయట ఉండేటువంటి పొల్యూషను, గాలి, వీటి నుండి మలినాలు ఏవైతే ఉంటాయో ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ అనేటివి మన స్కిన్ లోపలికి వెళ్ళి మనల్ని డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుందండి. సో దాని నుండి రక్షించుకోవడం కోసం మనం పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. సో మన దగ్గర ఉండేటువంటి టాల్కమ్ పౌడర్ ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా ఉంటాయండి. సో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనుకున్నాం కదా, ఒక 16 రకాలైనటువంటి గడ్డి చామంతి పూలతో దీన్ని తయారు చేస్తారండి. సో ఇది మన ఫేస్కి రాసుకుంటే ముఖ్యంగా క్యాన్సర్ని తగ్గించుకోవచ్చండి. సో చాలామందికి క్యాన్సర్ అనేది వస్తుంది, అది ఏ విధంగా వస్తుంది, మనం తీసుకునే ఫుడ్డే కాదండి, సో అది ఎలా అయినా రావచ్చు. అది ప్రొటెక్ట్ కోసం మనం చాలా వరకు పౌడర్ కానీ అందం కోసమే అని అనుకుంటూ ఉంటారు, ఇది మనం ప్రొటెక్షన్గా దీన్ని యూజ్ చేయాలండి. చాలామంది కూడా బయటికి వెళ్తే టాల్కమ్ పౌడర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకుని వెళ్ళాలి. సో ఇది ఎంత న్యాచురల్గా ఉంటుందంటే మనం టెస్ట్ కూడా చేయొచ్చండి. సో బయట దొరికే టాల్కమ్ పౌడర్ ప్లస్ మన యొక్క అష్యూర్ టాల్కమ్ పౌడర్ వాటర్ గ్లాస్లో వేసి స్పూన్తో కనుక మిక్స్ చేస్తే మన యొక్క పౌడర్ వచ్చేసి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అందులో మొత్తం కలిసిపోతుంది. అదే బయట ఉండేటువంటి పౌడర్స్ అనేవి పైన తేలుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పౌడర్ కూడా మన స్కిన్ లోపలికి వెళ్ళిపోయి మన స్కిన్ లోపల ఉండేటువంటి రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాన్ని ప్యాక్ చేసినట్టుగా బయట ఉండేటువంటి పొల్యూషన్ అనేది మన బాడీ లోపలికి వెళ్ళకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో అలాంటి అద్భుతమైనటువంటి పౌడర్ అనేది మనదండి. సో ఇది స్కిన్ లోపలికి వెళ్ళకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అప్పటికప్పుడు రిఫ్రెష్గా ఉంచుతుందండి, చాలా లైట్గా తేలిగ్గా మన ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. సో ఇందులో మనం దాదాపు 7 రకాలైనటువంటి చెప్పుకున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్, ఆ తర్వాత స్క్రబ్, మసాజ్, ఫేస్ ప్యాక్, సో నైట్ క్రీమ్ అండ్ ఫెయిర్నెస్ క్రీమ్, టాల్కమ్ పౌడర్. సో ఫేస్ వాష్ అయితే రెగ్యులర్గా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్, మసాజు, ప్యాక్. సో ఈ 3 కూడా వారానికి 2 నుండి 3 సార్లు చేసుకోవచ్చు, బట్ ఫేస్ వాష్ మాత్రం రెగ్యులర్ చేయాలి, నైట్ క్రీమ్ రెగ్యులర్ చేయాలి, అదేవిధంగా ఫెయిర్నెస్ క్రీమ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయాలి, టాల్కమ్ పౌడర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఇట్ ఇస్ ఓన్లీ స్క్రబ్, మసాజ్, ఫేస్ ప్యాక్, ఇవి 3 మాత్రం వారానికి ఒక 2 నుండి 3 సార్లు చేస్తే సరిపోతుంది. ఇది చాలా చాలా మినిమం అండి. సో ఇవే కాకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి.
సో బ్యూటీ ప్రోడక్ట్స్, బట్ మెయిన్గా ప్రతి ఒక్కరు వాడాల్సినటువంటి ప్రోడక్ట్స్ మాత్రం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మన ఫేస్ని కాపాడుకోవాలంటే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు సెషన్ విన్నందుకు. థ్యాంక్ యూ సార్, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ సుప్రియ కళ్యాణ్, ప్రజెంట్ బ్రాంచ్ లెవెల్లో ఉన్నామండి. సరే స్క్రీన్ పోయిందా? ఎస్ మేడం, పోయింది. ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 5 lakh అచీవర్స్లో మేము ఉండాలి. మేము ఒక 50 మెంబర్స్ కోర్ టీమ్ని రెడీ చేసుకోవాలండి. సో వాళ్ళ యొక్క డ్రీమ్స్ నెరవేర్చాలి. సో ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ నాలెడ్జ్ మీరు షేర్ చేశారు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి. సూపర్ ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. నిన్న సార్ చెప్పారు, ఇవాళ మీరు. సో మీ దగ్గర మంచి అవగాహన నాలెడ్జ్ ఉంది. యాజ్ ఎ కపుల్ గా కూడా మీరు మంచి వర్క్ చేస్తున్నారు మేడం. సో షార్ట్లీ మీ ఇద్దరు కూడా, మీరు సార్ ఇద్దరు కూడా ఈవినింగ్ సెషన్స్ రావాలి, మంచి నాలెడ్జ్ షేర్ చేయాలి. ఎస్పెషల్లీ ఇవాళ మీరు ఇచ్చిన సెషన్ డెఫినెట్ గా చాలా మందికి అవసరం. తెలియకపోవడం వల్ల కొంతమందికి తెలిసి వాడకపోవడం ఉండొచ్చు. బట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ అనేది ఈవినింగ్ లో వస్తే మన ఛానల్లో రికార్డ్ అయి ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరికైనా మనం సజెస్ట్ చేయాలన్నా, ఎవరికైనా షేర్ చేయాలన్నా. సో మీరు కూడా ఈవినింగ్ సెషన్కి వచ్చి నాలెడ్జ్ ని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రజెంట్ చేసే విధానం చాలా అద్భుతం, చాలా నీట్ గా చెప్తారు. వాయిస్ కానీ ఎవ్రీథింగ్ బేస్ కూడా. సో ఆల్ ది బెస్ట్ మేడం, మీకు సార్కి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా టీహెచ్హెచ్ వల్లనే సార్ ఎంతమంది సబ్జెక్టు తీసుకోగలుగుతున్నాము, చాలా మందికి షేర్ చేస్తున్నాము, చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు సార్. మీ యొక్క డ్రీమ్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. మీరు మేడం కానీ చాలా ఓపిక్గా రెగ్యులర్గా ఇవ్వాలంటే నిజంగా ఒకరోజు సెషన్ తీసుకోవాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ ఇది రెగ్యులర్గా చేస్తున్నానంటే చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 4:20 దాకా వచ్చారు. 3